దూదేకుల సాహిబులు అంటే ముస్లింలే కదా! వాళ్ళు 9,00,000 మంది ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళలో సుమారు 7,00,000 మంది ముస్లిం కేటగిరీగా నమోదు చేశారట ఆళ్ళని. షేక్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ గూడా ఇలాగ మార్చారు. వాళ్ళని ముస్లింలుగా భావించి రికార్డులో నమోదు చేసేశారు. దీంతో దూదేకుల కులానికి చెందిన విద్యార్థులు కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే షేక్ ఇంటి పేరున్న వాళ్ళందరినీ ముస్లిం కేటగిరీ బీసీఈగా పరిగణిస్తామని చెప్తున్నారు. ఈ సర్టిఫికేట్ పొంది విద్యా సంస్థల సీట్లు ఉద్యోగాలు పొందితే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. తప్పుగా నమోదైన కుల వివరాలను సవరించే అధికారం ప్రస్తుతం క్షేత్రస్థాయి అధికారులైన తహసీల్దార్లు, వీఆర్ఓల లేదని తెలుస్తోంది. ఆర్డీఓల జాయింట్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ డేటా కరెక్షన్ ప్రక్రియను సరళీకరించి స్థానికంగా ప్రకటించి ఆలోచన చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. దూదేకుల కులస్తులందరినీ బీసీ బీగానే పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. కులాన్ని మార్చడం లేదా సవరించడం ఏ ఉద్దేశం చేస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుందని. ఇంతకీ దూదేకులని ముస్లింలు అంటారా కాదా? ఇంతకీ ముస్లింలు అయితే బీసీ కిందకి రావాలి. లేదు వాళ్ళు హిందువులే అయితే కనుక హిందూ కులం అనేటటువంటిది ఏమన్నా మార్చాలా? ఇది చేయబోతున్నారా? ఓట్ల కాన్సెప్ట్లో చూడాలి.